గీతం అంకితమయ్యా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా నీవే కృపాధారము ప్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా నీవే కృపాధారము ప్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా మంచి సమయం బట్టి నీకు వందనాలైనా ప్రతి కట్టడము ఒక మనిషి ద్వారా కట్టబడుతుంది కానీ సమస్తమును కట్టువాడు సమస్తమును జరిగించేవాడు నీవేనాయా ఈ మందిర నిర్మాణం బట్టి నీకు స్తోత్రాలు. దీనిని ప్రతిష్ఠ చేయడానికి మమ్మల్ని అందరినీ నిష్ప్రయోజనమైన మమ్మల్ని ఏర్పాటు చేసుకునేందుకే నీకు స్తోత్రాలు. నీవే ఘనత మహిమ పొందనప్పుడు మా తండ్రి ఈ గొప్ప కార్యము నీ చేతుల ద్వారానే జరిగించండి నాయన. మమ్మల్ని అందరినీ నీ శిలువ చెత్తను మరుగుపరచండి. ఈ సేవలో మా తండ్రి మేము పాలుభాగస్తులమై నీ సేవను జరిగించడానికి కృపను అనుగ్రహించావు నీకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ అభిషేకించండి మా తండ్రి. ఈ గేటు నేనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దీన్ని ఓపెన్ చేస్తున్నాం ప్రభా. దీనిలో ప్రవేశించు ప్రతి ఒక్కరూ ప్రభా నిన్ను మహిమపరుచుకుంటూ సమాధానముతో అయినా మరి వారి సొంత స్థలాలకు పోయి నిన్ను గణపరిచినట్లు కార్యములు జరిగించమని ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు నీ ఆధిపత్యంలో నడిపించమని నీ రాకడ పర్యంతం అనేకులు కూడి నిన్ను స్తుతించినట్లు ఈ ప్రాంతాన్ని పరిశుద్ధపరచమని యేసు నామమున వేడ్చు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప కార్యాలు జరిగించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీటి
యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే ఆశ్రయ పురమతిన యేసయ్యా నీలో హల్లెలూయా ప్రభువా ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా మీరు ఉంచుతున్నదాన్ని బట్టి మీకు స్తోత్రములు మా ప్రభువా ఈ మందిరంలో నిలబడి పరిచర్య చేయబోతున్నటువంటి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు మా ప్రభు బిడ్డను ప్రతిష్ఠించారు మీరు బలపరచండి మీరు మా ప్రభు మీరు ప్రోత్సహించండి మీకు స్తోత్రములు బిడ్డను మీరు అభిషేకించండి మీకు స్తోత్రములు మా ప్రభువా బిడ్డను మీరు అనేక మందికి మాదిరిగా ఉంచుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు మా ప్రభువా మా ప్రభు ఈ గ్రామానికి మా ప్రభు మందిరాన్ని ఆశీర్వాదకరంగా మీరు ఉంచుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు వచ్చిన ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి అత్యధిక మీరుతో తృప్తిపరచమని వాక్యం వెతుకొచ్చినటువంటి దైవజనులతో మీరు మాకు కావాల్సిన Amen.
దినమైనా ప్రభువా నీ కోసమే నేను జీవింతును ఏ క్షణమైనా ఏ దినమైనా ఏ క్షణమైనా ఏ దినమైనా ప్రభువా నీ కోసమే నేను జీవింతును ప్రభువా నీ కోసమే నేను జీవింతును
కోసమే నేను జీవింతును. నామమునకు కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ భూమి మీద మరొకసారి అల్పులము అభాగ్యులము ఆయన కేవలం మీ కనికరము మీ వాత్సల్యతల మీద ఆధారపడి ఉన్నవారు అని గుర్తు చేసుకుంటూ మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాం. ప్రభా, మా జీవితాలను మీకు మందిరములుగా, మా హృదయాలను మీ ఆత్మకు ఆలయాలుగా సిద్ధపరచుకుంటూ ఒకసారి వాక్యం ద్వారా మాలో మీరు నివాసం ఉండమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ బోధిస్తున్న నిదాసుని సిలువ చెంతన మరుగుపరిచి మీ నామం మీ చిత్తానుసారంగా మీ హృదయానుసారమైన విషయాలను దాసుని ద్వారా మాకు అనుగ్రహించమని, లేఖనాలను ప్రభా పరిశోధించి పరిశీలన చేసి నిత్యము లేఖనానుసారంగా మా బ్రతుకులు ఉన్నవారిని దాన్ని పరీక్షించుకునే కృప మాకందరికీ మీరు దయచేయమని, మరొకసారి ఈరోజు ఈ నాయన స్థలమందు ప్రభా మీ సన్నిధిని మాతో పాటు ఉంచినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. నాయన ఈ లోకంలో ప్రభా మేము మీ స్వారూప్యంలోనికి ఎదగడం తప్ప మాకు మరొక గురి లేదు ప్రభా. మేమందరము మీ పోలికలోనికి మీ స్వారూప్యంలోనికి ఎదుగులాగున మీ వాక్యము చేత మమ్మల్ని ఉదక స్నానము చేయిస్తూ పరిశుద్ధంగాను ఆయన అనుకూలముగాను ప్రభా మరి సజీవ యాగముగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకోగలిగే కృప మీ వాక్యం ద్వారా మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నమ్మదగిన నామమున ప్రార్థించి మమ్మల్ని మేము ఈ వాక్యానికి అప్పగించుకుంటున్నాము తండ్రి. అందరికీ నా వందనాలు. మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో దూరం నుంచి క్షేమంగా మన తిరుగు చేరినందుకు మీకు మా శుభములు. నా పేరు తులసి కుమారి, మా తండ్రి పేరు తులసి నాయక్. మా తాతకి 4 కుమారులు, అందులో మా నాన్న 3వ వారు. మా అమ్మకి పెళ్ళైన 4 సంవత్సరాలకి మా నాన్న చనిపోయినారు. ఆ తర్వాత అంటే మేము ఈ ఊర్లో బాగా అంటే మంచిగా ఆస్తి ఉన్న వాళ్ళనే. మా నాన్నకి ఒక పేరు ఉండేది షౌకారి అనేది. అది చూసి మా అమ్మని 2వ భార్యగా ఈ ఊరికి రావడం జరిగింది. తర్వాత మా నాన్న చనిపోయినారు. ఆ తర్వాత మా అమ్మకి అసలైన కష్టం ఏంటో తెలిసింది ఊరిలో. అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. నా అంటూ ఎవరు లేని వారు ఈ ఊర్లో మా అమ్మ. కానీ దేవుని కృపను బట్టి ఆయన యొక్క ప్రణాళికను బట్టి ఈ ఊరి వాళ్ళు మా నాన్న చనిపోయిన తర్వాత ఇల్లు లేని దాని వలె, సమయానికి ఆహారం తినలేని పరిస్థితుల వలె అట్లా మారిపోయేది మా పరిస్థితి. కానీ దేవుడు మమ్మల్ని తన అనాది కాలంలోనే మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు కనుక ఈ ఊరు నిలబడటానికి దేవుడు సహాయం చేశారు. మేము 18 సంవత్సరాలు నా వయసు ఉన్నంత వరకు మేము అన్నిలుగానే బ్రతికాము. అప్పుడు క్రీస్తు ఎవరో తెలియదు. కానీ ఆ సమయాల్లో మా అమ్మ యొక్క కష్ట సమయాల్లో ఈ ఊరి ప్రజలు నిజంగానే ఎంతగానో ఆదరించినారు. ఎందుకంటే నేను చెప్పాను కదా, మాకు ఇల్లు లేని సమయాల్లో తినడానికి తినలేని సమయాల్లో ఈ ఊరి ప్రజలు మా అమ్మని ఎంతో అనేక దినాలు వారి ఇంట్లో పండ్లు పెట్టుకొని వారి ఆహారాన్ని పెట్టిన దినాల్లో అది మేము హాస్టల్లో ఉండేవాళ్ళం. అప్పుడు అది జ్ఞాపకం చేసుకుంటే ఈ ఊరు మాకు ఎంతో మేలు చేసింది అని నేను భావిస్తాను. అందుకే దేవుడు నాకు కొద్దిగా ఊహ జ్ఞానం వచ్చిన తర్వాత నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. ఏమంటే ఈ ఊరు మమ్మల్ని ఎంతగానో ఆదరించింది, మా క్షేమాన్ని కోరి మా యొక్క చిన్న దశలో మమ్మల్ని ఎంతగానో ఓదార్పునిచ్చి నిలవబెట్టింది కనుక నేను ఈ ఊరికి ఏదైనా చేయాలి అంటే, నేను ఉద్యోగం చేసి నేను ఏదైనా సంపాదించి ఊరికి ఏం చేయలేను. కానీ నాకు తెలుసు అంటే నిజదేవుని తెలుసుకున్నాక మా ఊరి ప్రజలు నశించిపోతారనే విషయం నాకు అర్థమైంది. అందుకే నేను ఉద్యోగము లేదా నా జీవనాధారం కొరకు ఏది నేను ప్రయాసపడకుండా
నా బ్రతుకు కాలం అంతా క్రీస్తు కొరకు బ్రతకాలి, నేను తెలుసుకున్న సత్యదేవుని నా ఊరి ప్రజలు కూడా తెలుసుకోవాలని ఒక నిర్ణయంతో, ఒక ఆశతో ఇక్కడ మందిరం కట్టడం జరిగింది. ఈ మందిరం కట్టక ముందు మాకు రావాల్సిన ఆస్తి భాగం అంతా మా పెదనాన్నోళ్ళు, మా పెద్దమ్మలు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి, ఇన్ని దినాలు మీరు చేసుకోవట్లేదు, తినట్లేదు అని చెప్పి వారంతటా వారే మీరు చేసుకోండి, మీరు మీ ఆస్తి మీరు అనుభవించండి, మీరు మీ తండ్రికి పుట్టిన వారే కదా అని చెప్పి ఎంతగానో సహకరించి, మా పెదనాన్నోళ్ళు కానీ మా చిన్నాన్నోళ్ళు, మా మామ వాళ్ళు, ఈ ఊర్లో అందరూ ఆ రీతిగానే మాకు సహాయం చేసి ఈ ఊరు నిలబడటానికి దేవుడు సహాయం చేశారు. నా ఒకే ఒక చిన్న ఆశ ఏమంటే, ఈ ఊరిలో సువార్త ప్రకటించాలి, నిజ దేవుణ్ణి తెలుసుకోవాలి. మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, కానీ ఇప్పటికే మన కాలంలో మనం చూసాం ఈ కరోనాని. ప్రతి వాళ్ళు మన జీవితం ఎప్పుడు మనము ఈ యొక్క తనువుని ముగిస్తామో తెలియదు. అంతకంటే ముందుగా నిజ దేవుడు ఏంటో తెలుసుకోవాలి అని నా ఆశ. ప్రతి వారు ఎంతో మంది డబ్బులు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, పేరు పదవులు ఉండొచ్చు, కానీ అవి ఏవి మనకు నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వని నేను గ్రహించాను. కాబట్టి అది ఈ నా ఊరి ప్రజలు కూడా తెలుసుకోవాలనేదే నా ఆశ. అందుకే మేము ఎన్నో రోజులు 7 సంవత్సరాలు ఈ మందిరం కొరకు మేము ప్రార్థించాం. అది మా వలన అవుతుందని మేము ప్రార్థించలేదు, కానీ ప్రభువా నీ అభిషేకించబడి నీ దైవ సేవకులు, సత్య సువార్త ప్రకటించే నీ దైవ సేవకులకి ఊరికి రావాలి ప్రభు అని ప్రార్థించాం. కానీ ఇది ఈ రీతిగా నెరవేరుతుంది నిజంగా మేము అనుకోనే లేదు. దేవుడు ఈ రీతిగా మమ్మల్ని నిలవబెట్టుకొని ఈ మందిర నిర్మాణంలో తన కృప తోడుకొని నడిపించారు. గత సంవత్సరం నాతో దేవుడు వాగ్దానం చేసినారు ఏమంటే, యోహాను సువార్తలో మీలో నేను యేసయ్యందు నేను నిలిచి ఉండి నాలో ఆయన వాక్యం నిలిచి ఉన్నట్లయితే నీకు ఏది ఇష్టమో అది అడుగుడి అని చెప్పారు ప్రభువు. ఆ వాగ్దానం నాకు వచ్చింది. అప్పుడు ప్రభా నువ్వు గొప్ప దేవుడువు, నిజమైన దేవుడువు, నీరుగా నేను ఏం అడగాలని దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు నేను ఎన్నోసార్లు అది ఆలోచించిన. దేవుని దగ్గర అడిగితే ఒక విలువైనది అడగాలి, అది నలుగురికి ఉపయోగపడేది అడగాలి అని చెప్పి దేవుని అడిగినాను. ఆ విషయంలో దేవుడు నాకు ఒక తలంపునిచ్చినారు. ప్రభా ఈ ఊర్లో నాకు సన్నిధి కావాలి తండ్రి, నేను వేరొకటి ఏది కోరుకున్నా అది నాకు మేలుకరం కాదు, కానీ నా బ్రతుకు దినములంతా నీ సన్నిధిలో నివసించుటకు నాకు నీ సన్నిధి కావాలి ప్రభా అని కోరుకున్నా. ఆ మనవి దేవుడు ఆలకించి, దేవుడు తర్వాత నేను చర్చ్ నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడే వాగ్దానం చేసినాడు. ఇది నువ్వు నా కొరకు ఒక మందిరం కట్టించునని. అది నాకు తెలుసు, ఈ 4 గోడల మన హస్తకృత్యాలతో నిర్మించిన మందిరంలో దేవుడు నివాసం చేయడు, కానీ ఇది నలుగురికి ఉపయోగపడేలాగా ఉంటుందని నా ఆలోచన. అంతే, మనం ఇళ్ళ దగ్గర వాళ్ళందరూ పని టయాల్లో వెళ్ళిపోతూ ఉంటారు. మందిరం అనేది ఒకటి ఉంటే వాళ్ళకి ఏ సమయమైనా, ఒక రాత్రి పగలు ఏ సమయమైనా ఇక్కడ నా కొరకు ప్రార్థించేవారు, లేకపోతే కష్టం వచ్చినప్పుడు నిజంగా నన్ను ఓదార్చేవారు, మా కొరకు ఒకరు ఉన్నారని ధైర్యంగా ఇక్కడికి రావచ్చు అనే ఒక ఆశతో మందిరం కావాలని కోరుకున్నాను. అంతే, నేను ఆ దేవుడు ఆ విషయంలో సహాయం చేశారు. ఈ రీతిగా మీ ముందు నిలబడటానికి దేవుడు కృప చూపించారు. ఈ మందిరం పూర్తవడానికి దేవుడు సహాయం చేశారు. మా అందరి కొరకు, మా కుటుంబం కొరకు, మమ్మల్ని ప్రోత్సహించిన ఈ ఊరి ప్రజలందరి కొరకు, సంఘ బిడ్డలందరూ ప్రార్థించాలని నా మనవి. మా కుటుంబంలో మా తల్లి కొరకు ప్రార్థించండి, మా సహోదరి కొరకు, మా అక్క కొరకు, మా అక్క భర్త కొరకు, మా చెల్లి భర్త కొరకు, మా బంధువులు, మా స్నేహితులు అందరూ రక్షణ పొందినట్లు, వాళ్ళు నిజమైన క్రీస్తు సువార్త వాళ్ళు పనిచేసేటట్టు మా సంఘం అంతా ప్రార్థించాలని నా మనవి. ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఎవరంటే కాంతమ్మ గారి పిల్లలు వాళ్ళ ప్రోత్సాహాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ డబ్బులు పెట్టుకొని చక్కగా మందిరం కట్టుకున్నారు. చాలామందికి గ్రామస్తులకి ఒక ఆలోచన ఉంటుంది, ఏమంటే క్రైస్తవులు అంటేనే తక్కువ జాతి వాళ్ళ దేవుడు అని. అది తెలివి లేని వాళ్ళు మాట్లాడుకునే మాటలు. క్రైస్తవ్యము ప్రపంచమంతా ఉంది, హిందుత్వము ఈ ఇండియాలోనే అక్కడక్కడ ఉంది. ప్రపంచమంతా, ప్రపంచ జనాభాలో ఎక్కువ ఎవరున్నారు అంటే క్రైస్తవులే. క్రైస్తవ్యం ఎప్పుడు కూడా ఈ మూడు కూడా భయంకరమైనటువంటి వీటి నుండి తప్పించుకోవాలని
మీకు ఎక్కువ అక్కర్లేదు. 2 సంవత్సరాల నుండి కరోనా ప్రపంచాన్ని అదలాకుతలం చేస్తుంది. ఎన్నో దేశాలలో గొప్ప గొప్ప సైంటిస్టులు, శాస్త్రవేత్తలు ఉన్నారు. ఏ ఒక్కడి వల్ల కూడా ఈ కరోనా నుండి తప్పించడానికి వీలు కాలేదు. మా దేశం గొప్పది, మా దేశం గొప్పదని ప్రగల్భాలు తప్ప ప్రజల మీదకి వచ్చినటువంటి నాశనాన్ని తప్పించడానికి ఏ అధికారికి, ఏ నాయకుడికి, ఏ పరిపాలకుడికి చేత కాలేదు. దాని అర్థము నాశనం అనేది మనుషుల ద్వారా వచ్చింది కాదు, కానీ నాశనం చేసేవాడు భూమి మీద ఒకడు ఉన్నాడు. వారిని గురించి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు. వాని పేరు సాతాను అని చెప్పబడింది. వాని గురించి బైబిల్లో చెప్పబడిన మాట ఏమిటంటే, దొంగిలించుటకును, హత్య చేయుటకును, నాశనము చేయుటకు వచ్చును. నేనైతే జీవం ఇవ్వటానికి, సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి వచ్చానని ప్రభుల వారు చెప్తారు. కాబట్టి యేసు ప్రభుల వారు నాకు జీవం ఇస్తారు. నాశనం చేసేవాడు సాతానుడని బైబిల్ సెలవిస్తారు. వీళ్ళిద్దరూ కూడా ప్రపంచం కొరకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సాతానుడు ప్రజలలో రోగాన్ని, పాపాన్ని, పేదరికాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు ఈ మూడింటిని ఆయన వద్దకు వచ్చినటువంటి బిడ్డలకు ఈ మూడింటి నుండి ఆయన విమోచన కలుగజేస్తాడు. యేసు ప్రభుల వారిని నేను నమ్ముకోవడంలో ఉద్దేశం ఏమిటంటే, నాశనం నుండి తప్పించడానికి ప్రపంచం ఎంత ప్రయత్నం చేసిందో అంత నష్టపోతూ ఉన్నారు. యేసు ప్రభుల వారు ఒక్కరే ఈ కార్యాన్ని చేయగలరు. మొదటిది పాపం. ఈ పాపం నుండి ప్రజలు విడుదల పొందటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చూడండి, పాపం రకరకాలు. త్రాగుబోతుతనం, చూడము, వ్యభిచారము, అక్రమాలు, లంచాలు, వడ్డీలకు ఇవ్వడం, వివాహం చేసుకున్నప్పుడు కట్నాలు తీసుకోవడం, ఈ పనికిరాని కార్యాలు ప్రపంచమంతా కూడా ఉన్నాయి. ప్రియులారా, గమనించాలి. ఈ పాపము నుండి మనం విడుదల పొందటానికి మన చేత కావడం లేదు. చాలా మందికి తెలుసు ఏమని, నేను చేస్తున్నది పాపం, నేను చేస్తున్నది అన్యాయం, నేను చేస్తున్నది అక్రమం, అందరికీ తెలుసు. దయచేసి గమనించవలసిన విషయం. అయితే దాన్ని చేయడం ఇష్టం లేదు, కానీ దాన్ని వదిలిపెట్టడం చాలా కష్టంగా ఉంది. చాలా మందికి తెలుసు, ఒక తండ్రి త్రాగుబోతై ఉంటాడు. ఆయన బిడ్డ ఒకవేళ త్రాగితే ఆ తండ్రి అంటాడు, త్రాగొద్దురా, నాశనం అయిపోతావు అంటాడు. ఆ కొడుకు అంటాడు, మొదట నువ్వు తాగకుండా ఉండి నాకు చెప్తే నేను తాగకుండా ఉంటాను, నువ్వు తాగుతా నాకు చెప్తే ప్రయోజనం ఏముంది అని అంటాడు. ఆ రీతిగా కుటుంబాలు త్రాగుబోతున్నాయి. కుటుంబాలు నాశనం, పాపం చేత నాశనమైపోతూ ఉన్నారు. దేవుని పిల్లలుగా ఈ రోజున మన గ్రామంలో కూడా చాలా మంది ఇటువంటి తప్పుడు కార్యాలు చేసి జీవితాలు పాడైపోయాయి, అవమానాలు అయిపోతున్నారు, నిందల పాలైపోతున్నారు. ఈ తప్పు చేసి నేను తల ఎత్తుకోకుండా ఉన్నాను ఈ గ్రామంలో అని అంటారు. వాళ్ళకి ఎవరికీ ఇష్టం లేదు తప్పు చేయడం, అయితే వదిలిపెట్టుకోవడం చేత కాలేదు. అయితే ఎలాగ వీరి పరిస్థితి అంటే, దరిదాపు 2020 సంవత్సరముల క్రిందట దేవుడు యేసు ప్రభుల వారు ఈ భూమి మీద మనుష్యుడుగా పుట్టాడు. ఆయన మనుష్యుడుగా పుట్టి ఆయన మానవుడు ఎలాగ జీవించాలి అనేటటువంటి మానవునికి జీవన శైలి నేర్పించాడు. ఆయన తల్లితో ఎలాగుండాలి, తండ్రితో ఎలాగుండాలి, బంధువులతో ఎలాగుండాలి, పాపము చేయకుండా ఒక మనుషుడు నిగ్రహ శక్తి కలిగి ఎలాగుండాలి అని చెప్తూ ప్రజలకు పరలోక రాజ్యాన్ని గురించి చెప్పారు. ఆ రీతిగా చెప్పి
ప్రజలందరి కొరకు ఆయన చేసిన ఒక త్యాగపూరితమైన కార్యం ఏదంటే మనందరి కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ సిలువలో ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తంతో ప్రపంచంలో ఇది వరకు పుట్టినవారు, ఇప్పుడు జీవిస్తున్నవారు, ఇక పుట్టి జీవించేవారు అందరి పాపాలు ఆయన కడిగి శుద్ధీకరించాడు ఆయన రక్తంతో. కాబట్టి యేసు ప్రభులు వారు చేసిన ఈ త్యాగపూరితమైన కార్యాన్ని ప్రపంచంలో ఏ దేవుడు అనబడిన వారు చేశారు చెప్పండి? మీ అందరికీ తెలుసు, పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతామని. పాపం చేయడం ఇష్టమే లేదు, అయితే పాపం చేయకుండా ఉండలేకపోతూ ఉన్నాను. కాబట్టి యేసు ప్రభువు వారు ప్రపంచాన్ని పూర్తిగా ఆవరించిన పాపం అనే నాశనానికి వరకు ఆయన సిలువలో చనిపోయి ఆయన కార్చిన రక్తంతో ఆయన్ను సమీపించి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా ఎవరు ఆయన పాదాల చెంత పశ్చాత్తాపడతారో వాళ్ళ మీద తన రక్తాన్ని ప్రోక్షించి వారిని కడిగి శుద్ధీకరించి పవిత్రులుగా చేస్తాడైనా. ఈరోజు ఈ స్థలంలో కూర్చున్న ప్రతి వారు కూడా రకరకాల కులాలు, రకరకాల జాతులు, రకరకాల ఉద్యోగాలు ఉన్నటువంటి వారు. మేమెవరూ కూడా ఏదో ఒక అధమ జాతికి సంబంధించిన వారని కాదు, అధమ కులానికి సంబంధించిన వారు కాదు. యేసు ప్రభుల వారి యొక్క ఆ గొప్ప కార్యాన్ని నేను ఎరిగి ఆయన పాదాల చెంతకు వచ్చాం. ఈ పాపం నుండి మాకు విడుదల దయచేయి ప్రభువా. ప్రభుల వారి సముఖంలో ప్రార్థించిన తరువాత గొప్ప దేవుడు పాపాలు క్షమించడమే కాకుండా తిరిగి పాపం చేయకుండా ఉండటానికి ఆ మనిషికి నిగ్రహ శక్తి కూడా ఇస్తాడు. ఆ పాప మీద అసహ్యతను పుట్టిస్తాడు. చూడండి, ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు మీకు అవసరం లేదంటారా? దేవుని ఒక వ్యక్తి సంపాదించుకోవటానికి ఎక్కడికో వెళ్తాడు, ఎంతో డబ్బు ఖర్చు చేస్తాడు. అయితే దేవుని సంపాదించుకోవటానికి, ఒక మనిషిని సంపాదించుకోవటానికి నేను నమ్ముకున్న యేసయ్య ప్రాణమే పెట్టాడు, ప్రాణమే పెట్టాడు. ఇంత గొప్ప త్యాగం ఏ దేవుడు అనబడిన వారు లోకంలో చేశారు చెప్పండి? మనుషులు కట్టిన హస్తకృత్యములలో నేను నివాసం చేయను. ఇలాగా మందిరాలు మీరు కట్టినంత మాత్రాన ఆ మందిరంలో నేను ఉండను. నాకు అసలైన మందిరం ఏదంటే మీ హృదయమే నాకు ఆలయమే అని చెప్పారు. ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ హృదయాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన బలులు కోరేవాడు కాదు. చాలా మంది బలులు అర్పిస్తూ ఉంటారు. మాది పొంగనూరు. పొంగనూరులో గంగమ్మ జాతర జరుగుతుంది. ఆ గంగమ్మ జాతర రోజున పొంగనూరు జమీందారు గారి భార్య ఒక 5 సంవత్సరాల క్రిందట 100 దున్నపోతుల్ని బలిస్తానని చెప్పి మొక్కుబడి చేసుకొని 100 దున్నపోతుల్ని బలిచ్చాది. అది పొంగనూరులో పోలీస్ స్టేషన్ ప్రక్కనే. ఆ ప్రక్కన బస్ స్టాండ్, ఈ పక్క పోలీస్ స్టేషన్. రోడ్డంతా రక్తము ధారలుగా ప్రవహించాలి. దేనికోసం వారు పశువుల్ని బలిస్తారు? దేనికోసం వాళ్ళు పక్షులను బలిస్తారు? దేనికోసం పొట్టేలను బలిస్తారు? దేవుని వాక్యం సెలవిస్తాయి, దేవుడు బలిని కోరువాడు కాదు, విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి అంటాడు. యేసు ప్రభు వారిని సమీపించి మనస్ఫూర్తిగా నేను తప్పు చేశాను స్వామి, నన్ను క్షమించమని ప్రాయశ్చిత్తంగా ప్రార్థన చేస్తాం, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాం. చూడు, ఆ ఒక్కటి చాలు, నీ హృదయం యేసు ప్రభు వారికి ఆలయం అవుతుందని చెప్పారు. మన దగ్గర ప్రభు ఏది కోరుకునే వాడు కాదాయన. డబ్బు, బంగారము, భూములో, తలనీరాలో ఏది కోరుకోడాయన. నీ హృదయం నాకు ఇవ్వు, నీ హృదయంలో నేనుంటా,
ఇక మీదటి నీవు పాపము చేయకుండా పరిశుద్ధంగా నువ్వు జీవిస్తావని. పరిశుద్ధతగా ఎందుకు ఉండాలి? బైబిల్లో ఒక చక్కటి మాట, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుడిని చూడలేరు అంటారు. కాబట్టి యేసు ప్రభుల వారు పాపం అనే నాశనం నుండి నన్ను కాపాడటానికి, మనల్ని కాపాడటానికి ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆ రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచి మన హృదయంలో ఆయన ఉంటానని కోరుకుంటాడు. ఎందుకంటే దేవుడు మన దగ్గర కోరుకునేది ఏమీ లేదు. రెండవది, పేదరికం అనే నాశనం నుండి కూడా దేవుడు తప్పిస్తాడు. ఇప్పుడు మీ ముందే మీ బిడ్డ చెప్పింది, మాకు గుడిసె ఉండేది, మాకు చిన్న ఇల్లు ఉండేది, వర్షం వస్తే తడిసేవాళ్ళం. దరిదాపు వాళ్ళు మాకు చెప్పిన సాక్ష్యం, వాళ్ళ తల్లి చేసే చిన్న ఉద్యోగంతో వాళ్ళు అక్క చెల్లెలు చదువుకున్నారు. వాళ్ళకి తెలిసినప్పటి నుండి హాస్టల్లోనే వాళ్ళు చదువుకున్నారు అని. కడు పేదరికం. వాళ్ళ పెద్దమ్మగారు సహాయం చేశారని, వాళ్ళ మామగారు సహాయం చేశారని, వాళ్ళ పెదమామగారు సహాయం చేశారని చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళ పేదరికాన్ని చూసి వాళ్ళు కూడా చేయించారు, ఈ బిడ్డలు ఆడబిడ్డలు ఏదో పైకి రాని అని. అయితే వీళ్ళు ప్రభుని నమ్ముకొని సొంత రక్షకుడుగా ఆయన అంగీకరించిన తరువాత వారి కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న పేదరికం అనే నాశనం నుండి కూడా వారు బయటికి రావడానికి ప్రభు సహాయం చేశారు. పేదరికం చాలా భయంకరమైనది. నేను ఒక సంఘటన చెప్తాను. తిరుపతి పట్టణం మీకు బాగా తెలుసు. అక్కడ ఒక రిక్షా తోక్కునేటటువంటి ఆయనకి 2 కూతుళ్ళు. ఆ ఊరు చివరి ఎక్కడో ఒక పాక వేసుకొని ఆ పాకలో భార్య 2 పిల్లలు ఈయన రిక్షా తోక్కుంటూ వచ్చిన డబ్బులతో బ్రతుకుతూ ఉన్నారు. ఆడబిడ్డలు కదా, రోజులు గడిచే కొద్ది బిడ్డలు పెద్దవారైపోయారు. భార్య ఒకరోజు ఆ భర్తతో అంటుంది, ఏమండి మీరు రిక్షా తొక్కుంటూ ఉంటారా, బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళు కదా, పెద్దమ్మాయికి ఎక్కడైనా పెళ్లి చేద్దాం చూడండి అని. తల్లికి తెలుస్తాడు బిడ్డలు బాగా. ఆ తల్లి అట్లా చెప్తే భర్త అంటాడు, చేయాల్సింది నాకు తెలుసు, మనకంత స్తోమత లేదే అని భార్య భర్త మాట్లాడుకున్నారు. ఈయనతో పాటు రిక్షాతోనే ఒక యవనస్తుడు ఉంటే ఆయన అడిగాడు, ఎరా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అంటే, బిడ్డ చక్కగా ఉంటారు. వాడు అన్నాడు, చేసుకుంటా, అయితే నాకు 5,00,000 రూపాయలు ఇస్తే నేను చేసుకుంటాను అన్నాడు. తన బిడ్డకు పెళ్లి కావాలి అనే ఉద్దేశంతో ఆ తండ్రి ఏదో ఒకలాగా చేద్దామని పెళ్ళి అయిన కొద్ది రోజులకి 5,000 రూపాయలు ఇస్తాను బాబు, పెళ్లి చేసుకోమన్నారు. వాళ్ళ స్తోమతకి తగ్గట్టుగా ఏదో చిన్నగా పెళ్లి చేసేసారు. అమ్మాయిని భర్తింటికి పంపేశారు. కొంతకాలం అయిన తర్వాత అబ్బాయి ఆ రిక్షా స్టాండ్లో వాళ్ళ మామని అడిగారు, 5,000 ఇస్తానంటే నువ్వు అస్సలు పట్టించుకోలేదు, ఇస్తావా లేదా అని అడిగాడు. వాళ్ళ మామ అంటున్నాడు, బాబు కుదరలేదు, ఇస్తాను, నేను చెప్పినాను కాబట్టి ఇస్తాను. ఆ మాట మాట్లాడుకొని వాడు వాళ్ళింటికి వెళ్ళాడు, ఈయన వీళ్ళింటికి వచ్చారు. ఆ పొద్దున్నే అమ్మాయి ఇంటికి వచ్చేసింది. అమ్మాయి ఇంటికి వస్తే వాళ్ళ నాయన అడిగాడు, ఎందుకమ్మా వచ్చిందా, నువ్వు చేసిన పనే 5,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ ఉంటానికి ఇన్ని దినాలు చూసినాడు. ఇప్పుడు 5,000 రూపాయలు తెస్తే ఇంటికి రా, లేకపోతే రావద్దని పంపేశాననుకుంటాను. ఆ నాయన గుండె పగిలిపోయింది. ఆ తల్లి ఏడ్చుకుంది, రా బయట ఎందుకు నిలబడతావు, రా చిన్న తేడా. అందులో కూర్చొని తల్లి బిడ్డ ఏడ్చుకుంటా ఉన్నారు. అయితే ఆ తల్లి ఎంతో రాత్రి పగలు రిక్షా తొక్కుతున్నాడు, కానీ డబ్బులు కుదరడం లేదు. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. వాళ్ళు నెమ్మది ఉండొచ్చు, కానీ పక్కన ఉండే ఇంట్లో నెమ్మది ఉండదు కదా. 2 నెలలు అయిపోయినా ఈ అమ్మాయిని పంపలేదు, ఏదో చేసేసి వచ్చేసింది, మొగుడు కూడా ఈ పక్కకి రాలేదని అని మారిన మాటలు మాట్లాడారు.
వారు పేదలు పాపం, ఎవరికి సమాధానం చెప్పలేని స్థితి. ధైర్యంగా మేము అలాంటి వారు కాదు అనడానికి లేదు. పేదరికం అనుభవించే వాళ్ళకే తెలుస్తారు ఆ పేదరికం సమాజానికి వాళ్ళని ఎంత దూరం చేసేస్తుంటాం, వాళ్ళు ఎంత బాధపడతారో. ఆ తల్లి అడిగింది రోజు భర్తతో, అమ్మాయి 2 మాసాలు అయిపోయింది, వచ్చి పంపుతావా లేదా అని. ఆయన కళ్ళంబడి నీళ్లు పెట్టుకొని, బిడ్డని నేను ఇంట్లో పెట్టుకోవాలని నాకు ఏమైనా ఆశ ఉందా? బిడ్డని పంపాలి, డబ్బు లేదే అని నిరీక్ష తొక్కిందంతా కూడా. పూట తింటే పూట లేదు, అంత దారిద్ర్యం. ఆయన ఒక్కరోజు రిక్షాని బేరం కూడా పెట్టేశారు. ఆ రిక్షా 5,000 కాదు, కనీసం 2,000 కూడా వచ్చేటట్టు లేదు. ఆ మాట చెప్పాడు. ఆ మరుసటి రాత్రి ఆయన మేల్కొని భార్య పెట్టి, నాకు ఒక ఆలోచన వచ్చింది, నిజంగా నాకు నువ్వు సహకరిస్తే ఈ బాధలే మానుకోవడానికి. ఆమె అంటుంది, చెప్పండి ఏమో చెప్పండి అని. ఆయన కళ్ళబడి నీళ్ళు పెట్టుకొని, ఈ లోకంలో మనం బ్రతకలేదు, ఈ పెద్ద బిడ్డనే భక్తింటికి పంపలేని పరిస్థితి, 2వ బిడ్డని ఏం చేస్తాం మనం? కాబట్టి రేపు ఏదో ఒక రీతిగా కొంత డబ్బు మిగిల్చుకొని విషయం చేస్తాను, ఆ అన్నంలో కలుపుకొని తినాక బిడ్డలకు చెప్పద్ది మాట అని. మరుసటి రోజు విషయం తెచ్చాడు ఆ భార్య భర్త. ఆ అన్నంలో కలిపి బిడ్డలు కూడా పెట్టేశారు. ఎదిగిన బిడ్డలు చచ్చిపోయారు, భర్తలు చచ్చిపోయారు, భార్య కూడా చచ్చిపోయారు. పేదరికం అంత భయంకరమైంది. ఎన్నో కుటుంబాలు ఈ పేదరికాన్ని భరించలేక చనిపోతారండి, చనిపోతారు. ఈ పేదరికం అంత భయంకరమైంది. ప్రపంచంలో దాన్ని ఎదిరించి జయించిన వాళ్ళు చాలా అరుదు, వేల మంది అక్కడ చనిపోతూ ఉన్నారు. దయచేసి గమనించాలి. అయితే పేదరికాన్ని జయించగలిగిన వారు ప్రపంచంలో ఒకరు ఎవరైనా అంటే నేను నమ్ముకున్న నా యేసు ప్రభువు. ఆయన ఏం చేస్తాడు అంటే, అపోస్తలుడైన పౌలు అనే ఒక భక్తుడు కొరింథీ అనే పట్టణంలో సువార్త చెప్పేటప్పుడు, ఆ పట్టణంలో వాక్యం మనలాగా వింటున్న ప్రజల్లో కొందరు పేదలు ఉంటే పౌలు గారిని అడిగారు, అయ్యా యేసు ప్రభువుపై నమ్ముకున్నాను, మా పేదరికం ఇంతేనా, మా పరిస్థితులు ఇంతేనా అని ఆయన చెప్తే, ఆయన ఒక చక్కటి మాట చెప్పారు. ఏమంటారంటే, దరిద్రులైన మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడిగా పుట్టేనని వాక్యం విశ్రమిస్తారు. ఆ పట్టణంలో ఉన్న దేవుని నమ్ముకున్న బిడ్డలతో ఆయన చెప్పినమాట, యేసు ప్రభువు వారు దరిద్రుడిగా పుట్టాడు. ఎందుకంటే ఆయన నమ్ముకున్న బిడ్డలు దరిద్రులను ధనవంతులుగా చేయడానికి అన్నారు. ప్రభుత్వము ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ పేదరికం నుండి మనల్ని బయటికి లాగాలని. మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న జగన్ గారు ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు. వారి ఇంటి నుండి తేలేదు, అప్పులు చేసి తెస్తున్నారు. ఆఖరికి మిగిలింది రాష్ట్రంలో అందరూ పేదలైపోతారు. ఏ ఒక్కడు కూడా మేము బాగున్నాము అనే స్థితికి తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన. అంటే దాని అర్థం, ఏ మనుషుడు కూడా, ఏ అధికారి, ఏ నాయకుడు, ఏ పరిపాలకుడు మనకున్న పేదరికం నుండి, ఆ నాశనం నుండి మనల్ని తప్పించలేదు. నా యేసు ఒక్కడే. బైబిల్ రీతిగా సెలవిస్తాడు. ఏమన్నా తెలుసా? యేసు ప్రభువు వారు నా దారిద్ర్యాన్ని తొలగించడానికి ఆయన బెత్లెహేము అని ఒక గ్రామంలో ఆ తల్లి కనుపొద్దుల్లో ఉండేటప్పుడు ఆ గ్రామానికి వెళితే అప్పుడు తల్లి ప్రసవిస్తుంది. అందుకని వెళ్ళి ఒక సత్రంలో చూడండి, వాళ్ళు లేదన్నా. ఆఖరికి ఆ తల్లి ఒక పశువుల పాకలో యేసు ప్రభువు వారికి జననమిచ్చారు. పొత్తి గుడ్డలతో చుట్టబడి అక్కడున్నారు.
ఒక రాజు కుటుంబంలో పుట్టాల్సిన ఆయన, ఓ గొప్ప ధనవంతుడి కుటుంబంలో పుట్టాల్సిన ఆయన ఆ పశువుల పాకలో పుట్టడానికి కారణం ఆయన్ను నమ్ముకున్న బిడ్డలను ధనవంతులుగా చేయటానికి, ఆయన్ను నమ్ముకున్న బిడ్డల దారిద్ర్యాన్ని తొలగించడానికి. ఆయన దరిద్రుడిగా పుట్టాడు తల్లి, ఆయన దరిద్రుడిగా పుట్టాడు ప్రియ తండ్రి. ఏ దేవుడు అనబడిన వాడు ఈ కార్యం చేయలేదు, ఏ దేవత అనబడిన వారు ఈ కార్యం చేయలేదు. ఈ స్థలంలో ఉన్న ప్రతి వారు ఎరుగుతురు, వారి దారిద్ర్యాన్ని ఎరుగుతురు. యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత వారి ఐశ్వర్యాన్ని కూడా వారు ఎరుగుతురు. నేను మాట్లాడే మాట 100% సత్యం. ఈరోజు కూడా పేదగా ఉన్నటువంటి బిడ్డని ఎవరు పాఠశాల చేర్చరు, ఎవరు 10 రూపాయలు ఇవ్వరు, వాళ్ళందరూ తోలనాడతారు. పేదరిక భయంకరమైన నాశనకరమైనది, ప్రపంచాన్ని అతలకుతలం చేసేస్తుంది. ఇప్పుడు ఈ రోజున పేదరికం నుండి మనకు విడుదల కలిగించేది ప్రభుత్వాలు, పరిపాలకులు కాదు, ప్రభువు యేసు ప్రభు. ఆయన మన స్వంత రక్షకుడుగా అంగీకరిస్తే పాపం చేత నాశనం అయిపోతున్న మనల్ని ఆయన రక్తంతో కడిగి పవిత్రులుగా చేస్తాడు. పేదరికంతో నాశనం అయిపోతున్న మనల్ని ఆ కృపగల దేవుడు మన దరిద్రములందరినీ ఆయన స్వీకరించి ఆయన ఐశ్వర్యాన్ని మనకిస్తాడు. మూడవది, ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ఇంకొకటి రోగం. చిన్న బిడ్డ, పుట్టిన బిడ్డ దగ్గర నుండి చనిపోయేంత వరకు ప్రతి వ్యక్తి రోగంతో బాధపడుతున్నారు. ఇక్కడ ఒక రాధక్క గారు ఉన్నారు. ఆమె మనవరాలికి వివాహం చేశారు. చాలా సంతోషంగా ఆ మనవరాలికి బిడ్డ పుట్టిన బిడ్డకు కిడ్నీలో ప్రాబ్లం అని చెప్పి ఆ బిడ్డ యూరిన్ పాస్ చేయకుండా, యూరిన్ పాస్ చేసే అవకాశం లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ పుట్టిన బిడ్డని హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ ఉన్నారు. వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. రోగము భయంకరమైంది. పుట్టిన బిడ్డను వదలదు, యవనస్తుల్ని వదలదు, వృద్ధుల్ని వదలదు. ఈ రీతిగా రోగం ప్రపంచం అంతా ప్రస్తుతం కరోనాతో చాలా మంది చచ్చిపోయారు. ఇప్పుడు 3rd వేవ్ అంటున్నారు. ఇదేదో డెల్టా వేవ్ అనో ఏదో అంటారు. ఇది వస్తే హాస్పిటల్కు వెళ్ళేంత వ్యవధి కూడా లేకుండా చచ్చిపోతారని చెప్తున్నారు. ఎవరు ఈ రోగాన్ని అడ్డుకునేవారు? ఎవరు ఈ భయంకరమైన వ్యాధి నుండి మనల్ని తప్పించేవారు? ఏ ప్రభుత్వం ప్రజలు క్షేమం కోరుకుంటుందో ఆ ప్రభుత్వమే ప్రజల యొక్క మరణాన్ని కోరుకుంటూ ఉంది. కాబట్టి ఈ రోజున రోగం అనేది చాలా భయంకరమైంది. ఎవరినైనా అడగండి, ఎన్నో రోగాలు. ఇక్కడ చాలా ఏళ్ల నుండి ప్రభుని నమ్ముకున్న ఒక బిడ్డ భూదేవి నమ్ముంది. ఇక్కడి నుండి మదనపల్లికి వచ్చేది. ఆ బిడ్డ ఇందాక చెప్పింది, నాకు 4 ఆపరేషన్లు అయినాయి అని. దయచేసి గమనించాలి, రోగం వస్తే మనిషిని చేర్చాల్సి వస్తుంది. గుండె చేర్చాలి, ఊపిరితిత్తులు చేర్చాలి, మూత్రపిండాలు, శరీరం అంతా ఘాట్లు పెట్టాల్సి వస్తాయి. అయితే యేసు ప్రభువు వారి గురించి వాక్యం సెలవిస్తారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును అని. చాలా మంది అంటారు, యేసు ప్రభు దేవుడైతే ఆయన శిలువ మీద పెట్టి ముళ్ళతో ఆయన చేతులకు మేకులు కొట్టి, ముళ్ళ కిరీటాన్ని శిరస్సుకు పెట్టి కొరడాలతో ఆయన కొట్టారు. దేవుడైతే అంత చేతకాని వాడని. దేవుడు చేతకాని వాడు కాదు. ఆయన పొందిన దెబ్బలతో మనకు స్వస్థత రావాలని ఆయన కొరడా దెబ్బలు తిన్నారు. ఆయన చేతుల్లో మేకులు, ఆయన శిరస్సున ముళ్ళ కిరీటం, ఆయన ప్రక్కలో బల్లెపు పోటు, ఈ రీతిగా ఒక హింసతో కూడినటువంటి మరణం
ఆయన మరణించాడు. కారణం నా ఆరోగ్యం కొరకు, నీ ఆరోగ్యం కొరకు. ఈ వ్యాధి నుండి నాకు విడుదల కలగలేదయ్యా. రాత్రి పగళ్ళు కష్టపడి పని చేస్తూ ఉన్నాను. ఆ పేదరికం నుండి విడుదల కలగలేదయ్యా. యేసయ్యా, యేసయ్యా, బయటున్న బిడ్డలు కూడా నెమ్మదిగా కలుగుతున్నారు. ప్రభు నిజంగా మీకు దర్శనమిస్తారు. ప్రభు నిజంగా మీతో మాట్లాడతారు. ఈ హృదయంలో గొప్ప సమాధానాన్ని దయచేస్తారు. ఈ రోగం చేత నేను బాధపడుతున్నానయ్యా. ఈ పేదరికం చేత నేను బాధపడిపోతున్నాను. ఈ పేదరికం నాకే కాదు, నా బిడ్డలు ఈ పేదరికం అనుభవించాలి. నాకు ఈ పేదరికం నుండి విడుదల ధరించే నా జీవితంలో ఉన్న ఈ పాపం ద్వారా మాట్లాడుకుంటున్నానయ్యా. వీటి నుండి నాకు విడుదల కావాలి. ఆయన పేరు చెప్పు, ఆయన పేరు చెప్పు. నిన్ను పట్టి పీడించే రోగమైన, నిన్ను పట్టి పీడిస్తున్న పేదరికమైన, నిన్ను పట్టి పీడిస్తున్న పాపమైన నా యేసు క్రీస్తు ప్రభువా పరిపూర్ణంగా నీకు విడుదల కలుగజేస్తాడు. పరిపూర్ణంగా నీకు విడుదల కలుగజేస్తాడు. దయచేసి అంటూ, దయచేసి యేసయ్యా, యేసయ్యా, ఇది గొప్ప విడుదల ప్రభువా, విడుదల ప్రభువా. బిడ్డలకు నీ వాక్యాన్ని గ్రహించే శక్తిని దయచేయండి ప్రభా. ఆ వాక్యానికి విధేయత చూపెట్టే ఆ కృప దయచేయండి ప్రభా. మీ బిడ్డలు ఎవరు నశించిపోకూడదయ్యా. మీ బిడ్డలందరూ మీ కృపలో బలపరచాలి, పడాలి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.